ఎన్డీఏ నూతన ప్రభుత్వం వక్ఫ్ బోర్డు రద్దు చేయడాన్ని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా తీవ్రంగా వ్యతిరేకించారు. ఇంకా 2028 వరకు కాలపరిమితి ఉన్న బోర్డును రద్దు చేయడం కేవలం రాజకీయ పరిణామాలే దారితీస్తున్నాయని హెచ్చరించారు. 2023లో దానికి ఈ కమిటీ వేస్తే దీనికి 5 ఏళ్ళు అనగా 23, 24, 25, 26, 27, 28 వరకు మరి దీనికి కాల పరిమితి ఉంటుంది. మరి తన అనుయాయులను మరి ఆ వక్ఫ్ బోర్డులో నియమించుకోవాలి అనే ఒక దురుద్దేశంతో మరి ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం మరి ఈరోజు ఆ GOMS నంబర్ 47ని ఉపసంహరించుకొని భవిష్యత్తులో వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళ అనుయాయులను మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను మరి దీంట్లో నియమించి భవిష్యత్తులో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఆస్తులను దురాక్రమణకు చేయాలి, అవన్నీ కూడా హస్తగతం చేసుకోవాలి అనే ఒక దురాలోచనతోనే మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఈ రకంగా ముందుకెళ్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మరి తెలియజేసుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా మరి ఈరోజు వక్ఫ్ సవరణ చట్టం అని చెప్పి ఈరోజు తీసుకురావడం జరిగింది. ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు ముస్లిం సంఘాల కానీ ముస్లిం ప్రజలందరూ కూడా పెద్ద ఉద్యమాలు చేయడం జరుగుతుంది. మరి ఈరోజు ఆ వక్ఫ్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకోండి అని చెప్పి కూడా ప్రజల తరఫు నుంచి, ముస్లిం వర్గాల తరఫు నుంచి మరి ఈరోజు అనేకమైన డిమాండ్ రావడం జరుగుతుంది.